ఆయనకి సమస్తము తెలుసు. మన హృదయంలో ఏముందో, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, మనం ఎలా ఆలోచన చేస్తున్నామో ఆయనకంతా తెలుసు. ఆదికాండము 4 అధ్యాయము 9 వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్ముడికి నేను కావలివాడినా అనెను. అతడు ఎవరితో మాట్లాడుతున్నాడో అతనికి తెలియలేదు. అతనికి తెలిసినా ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాలని అతను కోరుకోలేదు. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని అడిగినప్పుడు మన యొక్క సమాధానం చాలా స్పష్టంగా ఉండాలి. ఆ సమాధానంలో ఒప్పుకునేటువంటి స్థితి ఉండాలి. లోబడేటువంటి స్థితి ఉండాలి. వేడుకునేటువంటి స్థితి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు. కయీను అతనితో మాట్లాడిన విధానాన్ని బట్టి కయీన్‌ని ఎటువంటి సమాధానం కమ్ముకుందో, ఎటువంటి ప్రతిఫలంలోనికి అతను వెళ్ళగలిగాడో మనకు తెలుసు. కనుక ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు సరిగా సమాధానం చెప్పాలి. ఆమెన్.